గూడూరు నియోజకవర్గంలో ధాన్యం రైతుల కష్టాలు తీరడం లేదు. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికి వచ్చినా గిట్టుబాటు ధర మాత్రం దక్కడం లేదంటున్నారు రైతులు. కోతల సమయంలో 21,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు పలికిన ధాన్యం ధరలు ప్రస్తుతం 19,000 రూపాయల నుంచి 20,000 రూపాయలకి పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు తరుగు, తేమ, తూకం పేరుతో పుట్టికి భారీగా కోతలు విధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అవి అందుబాటులో లేవని, ధాన్యం దాచుకునేందుకు కనీసం గిడ్డంగులు అయినా ఉన్నాయనుకుంటే అవి కూడా భాగస్వాములు కొందరు రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నాయని, దళారులు, మిల్లర్ల దందాతో నష్టపోతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ పరిధిలో ఈ ఏడాది సుమారు 25,000 హెక్టార్లలో వరి సాగు చేశారు. ప్రకృతి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ఆరుగాలం శ్రమించి పంటను సాగు చేశారు రైతులు. ఎకరాకు 3.5 నుంచి 4 పుట్ల వరకు దిగుబడి వస్తుందని ఆశించినా అనేక ప్రాంతాల్లో 3 పుట్లకే పరిమితమైందని, అయినా చేతికి వచ్చిన పంటను అమ్ముకొని అప్పులు తీర్చుకోవచ్చని ఆశించిన రైతులకు ధాన్యం ధరలు నిరాశనే మిగిల్చాయి. కోతలు ప్రారంభమైన సమయంలో 21,000 రూపాయల నుంచి 25,000 వరకు పలికిన ధరలు ప్రస్తుతం 19,000 రూపాయల నుంచి 20,000కు పరిమితమయ్యాయని రైతులు వాపోతున్నారు. ధాన్యం ధర తగ్గడంతో పాటు తరుగు, తేమ, తూకం పేరుతో పుట్టికి 100 కిలోల వరకు ధాన్యం తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో ఒకవైపు ధర తగ్గడం, మరోవైపు అదనపు కోతలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాలు లేక దళారులనే ఆశ్రయించాల్సి వస్తుందని, ధాన్యాన్ని నిల్వ చేసుకుని మంచి ధర వచ్చినప్పుడు విక్రయిద్దామనుకున్నా గిడ్డంగుల కొరత వేధిస్తుందని రైతులు అంటున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ తమ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించాల్సి వస్తోందని, రైతుల పరిస్థితిని ఆసరాగా చేసుకుని దళారులు, మిల్లర్లు ధరలను తమకు అనుకూలంగా నిర్ణయిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ధాన్యం అమ్మినా డబ్బుల కోసం ఎదురుచూపులు, ఇక దళారులకు ధాన్యం విక్రయించినా తర్వాత కూడా సొమ్ము సకాలంలో అందడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. తమ డబ్బుల కోసం దళారుల చుట్టూ పలుమార్లు తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. అప్పులు చేసి ఎండనక వాననక కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, పంట అమ్మిన తర్వాత కూడా డబ్బుల కోసం ఎదురు చూడాల్సి రావడంతో రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలును పర్యవేక్షించాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ పౌర సరఫరాల శాఖ అధికారులు స్పందించి తరుగు, తేమ, తూకం పేరుతో జరుగుతున్న ఆక్రమణను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను, పంట దాచుకునేందుకు గిడ్డంగులను వెంటనే అందుబాటులోకి తీసుకురావడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి దళారుల దోపిడీ నుంచి కాపాడాలని గూడూరు నియోజకవర్గ రైతులు కోరుతున్నారు. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.